హిందూ ధార్మిక సంస్థల బంద్ పిలుపు మేరకు కొనసాగుతున్న మక్తల్ బంద్. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో గత వారం రోజుల క్రితం వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను మీడియా ముందు ప్రవేశపెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ ధార్మిక సంస్థలు నిన్న మక్తల్ పట్టణంలోని స్వామి వివేకానంద చౌరస్తా వద్ద 167వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి. మక్తల్ పట్టణంలోని పలు హిందూ ధార్మిక సంస్థలు నేడు మక్తల్ బంద్కు పిలుపునివ్వడంతో మక్తల్ పట్టణంలోని వ్యాపారస్తులు తమ వ్యాపార సముదాయాలు దుకాణాలను బంద్ చేయడంతో మక్తల్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, మళ్లీ ఇలాంటివి జరగకుండా పోలీసు వారు జరిగిన సంఘటనకు కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, బీజేవైఎం, కిసాన్ సంఘ్ తదితర హిందూ ధార్మిక సంస్థల సభ్యులు డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. మక్తల్ పట్టణంలో ఆనవాయితీగా వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి వినాయకులను తయారు చేసి అమ్ముతున్నటువంటి నిర్వాహకులు ఈ సంవత్సరం కూడా వినాయకులను తయారు చేయడం జరిగింది, సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా 14వ తేదీ ఈ నెల అర్ధరాత్రి కొందరు వ్యక్తులు ఈ యొక్క వినాయక విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. యావత్ హిందూ సమాజం తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య, హేయమైన చర్యగా మేమంతా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా నిర్వాహకులు, హిందూ ధార్మిక సంస్థలు కూడా స్థానిక పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే వీటిని ధ్వంసం చేశారో వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏమంటే, ఎవరైనా సరే కుల మతాలకు అతీతంగా మనము పూజిస్తున్నటువంటి ఆది దేవుడైనటువంటి వినాయక విగ్రహాలను ధ్వంసం చేసినారో వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మక్తల్ ప్రాంతం అనేటటువంటిది మత సామరస్యానికి ప్రతీకగా ఎన్నో సంవత్సరాల నుంచి నిలుస్తుంది. మరి ఇటువంటి చర్యలు ఈ సంవత్సరం జరగడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా పోలీస్ అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏదైతే నిర్వాహకులకు తీవ్రమైనటువంటి నష్టం దాదాపు 5 నుంచి 10 లక్షల వరకు నష్టం జరిగింది. మరి వారికి కూడా ప్రభుత్వ పరంగా సాయం అందించి ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కూడా దృష్టి పెట్టి మరి ఒకసారి పునరావృతం కాకుండా ఎవరైతే దుండగులు ఉన్నారో వారిని గుర్తించి వారిపై కఠిన రీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, ఏబీవీపీ, బీజేవైఎం, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, శివ స్వాములు, అదేవిధంగా అఖిల భారత అయ్యప్ప సేవా సమితి, హిందూ సమాజం అందరి తరఫున కూడా ఈ సంఘ పక్షాన మేమంతా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.